ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అయ్యగారు మంచి మనిషి, అయ్యగారు మంచి మనిషి, అయ్యగారు మంచి మనిషి. 3 వాక్యాలు ఇవే రాశావు. ఇది అసలు నేను చెప్పనేలేదే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు రాతంటూ వస్తే నేను రాయాలనుకున్నది అదే. అదే రాశానాయమ్మా. రామకోటి రాసినట్టు ఆ వాక్యాన్ని 1,000 సార్లు రాసినా అయ్యగారి రుణం తీరదు. నేనన్న దాంట్లో గాని రాసిన దాంట్లో గాని ఏదైనా తప్పుందా? లేదు లక్ష్మి, నువ్వు రాయాలనుకున్నవని చక్కగా రాశావు. నేనొచ్చాక చూస్తాను, సరేనా? ఏంటది? సీక్రెట్. చూపించమంటుంటే? అరే టాప్ సీక్రెట్ అంటుంటే అది ఫోటో అని తెలుస్తూనే ఉందిలే. అది కనుక్కోవడం కూడా పెద్ద గొప్ప ఏంటి? అందులో ఉన్నదెవరో కనుక్కో, అప్పుడు ఒప్పుకుంటాను. అందులో ఉన్నది నేనే. అయితే నువ్వు కాదు. ఎవరై ఉంటారబ్బా? త్వరగా చెప్పాలి మరి. నాకు తెలియదు బాబు, నువ్వే చెప్పు. నువ్వు కాదు, నేను కాదు, నీలో ఉన్న ఇంకో నువ్వు. అరే బుజ్జిబాబు, వీణ్ణెప్పుడు ఫోటో తీసావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు పొట్టలో ఉన్న బుజ్జిగాడు బయటకొచ్చి నాన్న నాన్న నన్ను ఫోటో తీయవు అన్నాడు. ఓకే బాబు స్మైల్ ప్లీజ్ అనగానే
ఈ ఫోజ్ ఇచ్చాడు, ఫోటో తీశాను. అమ్మ నిద్రలేచి నెలలు నిండక ముందే బయటికెందుకు వచ్చాను కోపడుతుంది అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. కథలు భలే చెప్తున్నావే. నువ్వు పండంటి బాబు, నువ్వు కవిత్వం కూడా రాస్తాను. ఫోటో బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్. దీనికి ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేయ రోజీ. ఇప్పుడు అంత అవసరం అంటావా? అఫ్ కోర్స్. ఇదెప్పుడు నీ కళ్ళ ముందే ఉండాలి, నువ్వెప్పుడు దీన్నే చూస్తూ ఉండాలి. అప్పుడు మనకు అచ్చం ఇలాంటి బాబే పుడతాడు. అచ్చం నీలాంటి బాబే కావాలంటే నిన్నే చూడాలి కదా, అందుకే ఎప్పుడు నిన్నే చూస్తాను. అయితే ఈ ఫోటో బదులు నేనే గోడకు వేళ్లాడుతూ ఉంటాను. కంటి పాపని నీ కళ్ళలో ఉండమన్నా శాశ్వతంగా ఉండిపోతాను. బాబు, ఏంటి బాబు నవ్వుతున్నారు? ఈ ఇంటికి మొదటిసారి వచ్చిన లక్ష్మికి ఇప్పటి లక్ష్మికి రూపంలో ఎంత తేడా ఉందా అని చూస్తున్నాను. నువ్వు లక్ష్మిలా లేవు, మరి మహాలక్ష్మిలా ఉన్నావు. అంతా తమరిదయ్యా. ఇదో ఇలా తమరు, మీరు, గారు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇక నుంచి మానే. అదేంటి బాబు, ఇందులో తప్పే ఉంది? నువ్వు అలా అంటుంటే ఎవరో పరాయి మనిషిని పిలుస్తున్నట్లుగా ఉంది లక్ష్మి. మనసారా అన్నయ్యాను. ఆ మాటని రోజుకో 1000 సార్లైనా నా మనసులో అనుకుంటాను బాబు. ఆ అనుకునేదేదో పైకని నా చెల్లెలు నా ఇంట్లోనే ఉందనుకుంటాను. దేవుడు లాంటి మనిషిని దేవుడిలాగే పిలవాలి. దేవుణ్ణి ఎలా పిలుస్తావు? దేవుడు గారు అంటావా? రాముడు గారు, కృష్ణుడు గారు, శివుడు గారు అని పిలుస్తావా? మరి దేవుణ్ణే గారు అని పిలవనప్పుడు నన్నెందుకంట తమరు, గారు అని పిలవటం? దేవుడి కన్నా గొప్పవాణ్ణి కాదు కదా. అందుకే నన్ను అన్నయ్య అని పిలువు. నెమ్మదిగా నీలో ఒక్కొక్క మార్పు కళ్ళారా చూడగలుగుతున్నాను లక్ష్మి. అన్నట్టు నీ చదువు ఎంత వరకు వచ్చింది? సొంతంగా రాస్తున్నాను, చదువుతున్నాను. సొంతంగా కాదు, స్వయంగా అనాలి. స్వయంగా. గుడ్. ఏది ఈ పేపర్ ఒకసారి చదివి వినిపించు, వింటాను. అయ్యా బాబోయ్, ఇంత పెద్ద పేపరే? ఇదంతా చదవమని కాదు, అక్కడక్కడ కొంచెం కొంచెం చదువు. కష్టం అవుతుందేమో. కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళకి ఇదో పెద్ద కష్టం కాదు. నీకు సంగతి తెలుసా? కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు చాలా మటుకు మర్చిపోయాను నేను. అప్పుడు మా నాన్న నన్ను మందలించి, ఇదిగో ఈ పేపర్ చేతిలో పెట్టి దీన్ని రోజూ చదువుతూ ఉండు, తెలుగు చక్కగా వస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి నేను దీన్ని చదవటం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను తెలుగు పేపర్ గబగబా చదవగలను, తెలుగులో గడగడా మాట్లాడగలను. మా నాన్న చెప్పిందే నేను నీకు చెప్తున్నాను, చదువు. ఏం చదవాలబ్బా? ఇందులో ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించి ఎంతో సమాచారం ఉంటుంది. ఆడవారిలో ఆత్మనిర్భరాన్ని పెంచే సంగతులు ఎన్నో ఉంటాయి ఇందులో. అలాగా? ఏ ఏ రంగాల్లో స్త్రీలు ఎంత అభివృద్ధిని సాధిస్తున్నారు, వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఎంత గొప్పవారయ్యారు, స్త్రీల సమస్యలకు చట్టాలు ఏం చెబుతున్నాయి,
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అందంగా హుందాగా కనిపించాలంటే ఏం చేయాలి, ఒకటేమిటి అన్నీ ఉంటాయి ఇందులో. ఇక నుంచి ఇంటికి పేపర్ రాగానే ముందు నువ్వు చేయాల్సిన పని ఈ పేజీ చదవటం. అలాగే బాబు. చదువు. పిల్లలు లంచ్ రెడీ, త్వరగా వచ్చేయాలి. నెమ్మది నెమ్మది. ఆయా ఇక్కడ ఆయని సెలవు తీసుకోమన్నాను బాబు. సెలవు తీసుకుంటే భోంచేదా ఏమిటి? వాళ్ళ చుట్టాలింటికి వెళ్తానంటే వెళ్ళమన్నాను. ఐసి. ఇవాళ ఐటమ్స్ అన్ని స్పెషల్ గా ఉన్నట్టున్నాయే. పిల్లలు యూనిట్ టెస్ట్ లో క్లాస్ ఫస్ట్ వస్తే వాళ్ళకి స్పెషల్ ఐటమ్స్ చేస్తానని చెప్పాను. వచ్చారా మరి? అదేమిటి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూడలేదా మీరు? ఒకసారి వస్తేనేమో ఆఫీస్ పనిలో ఉన్నావు, ఇంకోసారి వస్తేనేమో నువ్వు నిద్రపోతున్నావు. ఓ సారీ, ఐఎమ్ సారీ. తప్పు తప్పు. డాడీ ఎప్పుడు సారీ చెప్పకూడదు. అలా అని ఎవరు చెప్పారు? ఓ టీచరా? కాదు మరి. ఐ సీ. మంత్లీ యూనిట్ టెస్ట్ లో పిల్లలిద్దరికి ఫస్ట్ మార్కులు వచ్చాయి బాబు. వెరీ గుడ్. అంతేనా? వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేయరా? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. కంగ్రాచులేషన్స్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ డాడీ. లక్ష్మి నువ్వు కూడా కూర్చో. ఏంటి అప్పుడు ఆపేశావు? ఎంచక్క ఉయ్యాలవడానికి తమరు పాపాయి కాదు, పాపాయికి కాబోయే తల్లి. అబ్బా ఇంకాసేపు ప్లీజ్. సరే సరే, ఇప్పటినుంచి ఇలా ఉయ్యాల అలవాటు చేస్తే రేపా పుట్టబోయేవాడు అసలు ఉయ్యాల దిగనంటాడేమో. ఒకవేళ ఉయ్యాల దిగినా అమ్మఒడి దిగనంటాడేమో. ఇలా అయితే వీడి నాన్నఒళ్ళకి వచ్చేదెప్పుడు? బుజ్జి పెదాలతో బోసినవ్వుల ముచ్చట్లు చెప్పేదెప్పుడు? ఇప్పుడే కాదు, ఇంకెప్పుడంట? నాకిక్కడే హాయిగా వెచ్చగా ఉంది, ఇప్పుడప్పుడే రాను, ఊరికే తొందర పెట్టకండి అంటున్నాడు. అంత మాట నాడవాడు. బయటికి రాని, వాడి సంగతి చెప్తాను. బాబుని మీరేమనడానికి వీల్లేదు. ఎందుకునా పాపం? వాడు నా పార్టీ. అయితే మేం కూడా మీ పార్టీలోనే చేరిపోతాం. అబ్బా వద్దు బాబు, ఈ ఒక్కటి లాస్ట్. ప్లీజ్ వద్దు. మా మంచి రోజీ కదూ. చెప్పేది యాపిల్ ముక్క తినమని, తినేసేటట్టు నన్ను చూడమని కాదు. నేను యాపిల్ ముక్కను తిన్ను. మరి నిన్నే తినేస్తాను. అమ్మా బాబోయ్. ఏ రోజీ, నాకు సంగతి చెప్పు. పుట్టబోయేవాడు యాపిల్ పండులో ఉండాలా వద్దా? ఉండాలి. అయితే అల్లరి చేయకుండా తినాల్సిందే మరి.
రోజీ నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు వచ్చి నిద్రపుచ్చుతానన్నావుగా. ఎప్పుడు? అంతేలే, ఆఫీస్ ఫైల్స్ ముందేసుకుని కూర్చుని నన్ను నాకిచ్చిన మాటని మర్చిపోయావన్నమాట. సారీ రోజీ, నాకు నిజంగానే గుర్తులేదు. అప్పుడే నాకు మతిమరుపు వచ్చేసిందంటావా? ఊరికే సరదా కంటున్నానులే. ఫైల్స్ చూడ్డం నా కోసమైనా త్వరగా కంప్లీట్ చేసుకుని వస్తావని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవచ్చని వెయిట్ చేస్తున్నాను. సారీ రోజీ, ఈ పాడి నిద్రపోయి ఉంటావులే అనుకుని పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. ఎలాగో రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఏ? డెలివరీ డేట్ దగ్గర పడింది కదా, దగ్గరుండి చూసుకుందామని. డాక్టర్ గారు ఇచ్చిన డేట్కి ఇంకా వారం టైం ఉంది కానీ ఆ వంకతో నువ్వేం ఆఫీస్ ఎగ్గొట్టక్కర్లేదు. అమ్మో, నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను రేపటి నుంచి ఇంట్లోంచి కదలను. అమ్మను కూడా రమ్మని కబురు పెట్టాను. అప్పుడే ఎందుకో? డెలివరీ డేట్ రేపనగా కబురు పెడదాన్లే. ఒక్కోసారి చెప్పిన డేట్ కన్నా ముందే డెలివరీ జరుగుతుందని డాక్టర్ గారే చెప్పారు. గుర్తుందా? గుర్తుంది కానీ కాసేపు అలా గార్డెన్లో కూర్చుందావా? ఇంత రాత్రప్పుడా? వద్దు. నీకన్నీ భయాలే. అమ్మా. ఏమైంది రోజీ? రోజీ సరిగ్గా కూర్చో. హలో డాక్టర్ గారు, నేను మదన్ని మాట్లాడుతున్నాను. రోజుకి నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి డాక్టర్. అవును. అంబులెన్స్ త్వరగా పంపించండి డాక్టర్, ప్లీజ్. మదన్. రోజీ, అంబులెన్స్ త్వరగా వచ్చేస్తుంది. నీకేం భయం లేదు, నేనున్నాగా. మదన్ బా. లక్ష్మి, ఏమిటి ఎలా ఉన్నావు? దీన్నోసారి చదవండి బాబు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.